గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఆయన క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి ఆ గోడకి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టే ప్రయత్నం చేసిర్రు. అక్కడ మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేసిర్రు. మొత్తం గేట్లు ఎక్కి వచ్చి ఎట్లా పడితే అట్లా మొత్తం ఫర్నిచరు, అక్కడ ఉన్నటువంటి అద్దాలు, గ్లాసులు మొత్తం ధ్వంసం చేసి గోడ మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టే ప్రయత్నం చేసిర్రు. మొత్తం క్యాంప్ ఆఫీసు మొత్తం ఎక్కడికక్కడ చిల్లం కల్లం చేసిర్రు. అయితే గోడలకి సీఎంల ఫోటోలు ఉండాల్సిన అవసరం ఉంది. గోడలకి సీఎం ఫోటో ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీఎం అన్నట్టు, లేకపోతే ఎవరు గుర్తించరు అన్నట్టు అనుకున్నారో మరి కాంగ్రెస్ నాయకులు ఏమనుకున్నారో కానీ వాళ్ళు చాలా క్లారిటీగా అడుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో నాయకుడికి సంబంధించినటువంటి దగ్గరనో లేకపోతే రాహుల్ గాంధీ గారి ఇంట్లోనో నరేంద్ర మోడీ ఫోటో ఉంటుందా? ఆయన పీఎం కదా, మరి ఆయన ఫోటో ఉంటుందా? ఫోటోలు గోడల మీద ఫోటోలు ఉండాలి అనేటువంటి ఇది ఎక్కడిది? అదేమన్నా రూల్ ఉందా అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బుల్డోజర్ల పాలనను చూసినాం తెలంగాణలో, ఇప్పుడు ఇట్లాంటి పాలనను కూడా చూస్తున్నాం. వేరే వేరే రాష్ట్రాలలో ఇగో ఇట్లా జరుగుతున్నాయట అట్లా జరుగుతున్నాయట అని అనుకున్నప్పుడు మనం చూస్తుండటం. కానీ ఇలా తెలంగాణలో ప్రత్యక్షంగా ఇట్లాంటి దాన్ని చూస్తున్నాము అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అసలు దాడిని ఎట్లా చూస్తారు, ఏం చేసిర్రు, ఎట్లా జరిగింది, ఎందుకోసం ఇదంతా జరిగింది, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి దానికోసం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని ఒకసారి ఫోన్లోకి తీసుకుందాం, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది, ఏం జరిగింది అక్కడ అనేది. ఒకసారి పావని గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. పావని గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చూసుంటారు మీరు, అంత ఫాలో అవుతున్నట్టున్నారు. ఇప్పుడు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్లో జరిగిన దాని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? ఇప్పుడు గత 2 ఏళ్లుగా రేవంత్ సర్కారు ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం చుట్టూ అరాచకాలను సృష్టిస్తూనే ఉన్నది. ముందు అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ లా ఏదైతే కేసీఆర్ గారి నేమ్ ప్లేట్ కు పెండన్ రాయడము, బురదన్ రాయడము, వాళ్ళ వికృత చేష్టలు చూపెట్టడము, ఒకటి వాళ్ళ పిచ్చి పీక్స్ కు పోయి అట్లా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హోంశాఖ మంత్రి అనేటోడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన కిందనే హోంశాఖ మంత్రిని కూడా పెట్టుకున్నాడు. లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? పిల్లలు చనిపోతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, భర్తలు భార్యలను చంపుతున్నారు, వీటన్నిటికీ పనిచేస్తలేరు. ఓన్లీ ఏంటంటే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకొని ప్రతిపక్ష నాయకులను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ కాంగ్రెస్ గూండాలందరూ కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి ఆఫీస్ లా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి కదా అని చెప్తున్నారు కదా. మరి రాహుల్ గాంధీ ఆఫీస్ లా మోడీ ఫోటోలు పెట్టుకుంటున్నారా? ఎవరిష్టం వాళ్ళది, పెట్టుకుంటారు పెట్టుకోరు. ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా స్వతంత్ర ఉద్యమకారుడా, తెలంగాణ ఉద్యమకారుడా? పచ్చి ఓటుకు నోటు దొంగ. చిన్నపిల్లలు పొద్దుగాలు వేస్తే వాడి భాష వింటే సంస్కార హీనంగా తయారవుతారు. అట్లాంటి వాడి ఫోటోలు ఏమన్నా పెట్టుకుంటారా? పెట్టుకుంటారు పెట్టుకోరు. పెట్టుకోకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో పోయి ఆఫీస్ లో పోయి ఆ చైర్లను ధ్వంసం చేస్తారు, గోడలను కూర్చుతారు, అక్కడ ఫోటోలు పెడతారు. ఏంటి వికృత చేష్టలు? అక్కడ ఏమో అక్షారెడ్డి అట, ఆమె ఎవరో ఆడామే, ఆమె కూడా వీళ్ళందరు గుండాలతో కలిసి ఏంది పద్ధతేనా? ఏడిపోతుంది తెలంగాణ రాష్ట్రం? మరో బీహార్ రాష్ట్రాన్ని తలపించే విధంగా తీసుకొస్తున్నారు. మీరు మాట్లాడినప్పుడు ఇందాక మాట్లాడినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడి ఆఫీస్ అది. తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎము, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఆఫీసు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఆఫీస్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే అంటే ఎట్లా చూడొచ్చు ఇక తెలంగాణ ప్రజలు దీన్ని? అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం కాదాయనే. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే ఆయన వల్ల. ఆయన కదా సాగు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. వీళ్ళందరూ ఎవరండి? ఆయన లేకపోతే ఇప్పుడు వీడు సీఎం పదవిలో కులుకుతుండేటోడా? ఈ నాయకులందరూ వెకిలి చేష్టలు, మకిలి పనులు బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి. ఎక్కడైతే క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నంలా అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నదో, ఇంకోటి ఏంటంటే ఆ కేరళ ఎన్నికలు పోయి ఆ పినరాయి తోటి కూడా ఇజ్జత్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేటైనా ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి కథలు బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక ఉద్యమకారురాలే, రాకాసిగాళ్లతోటే కొట్లాడినాం. ఈ గీకాసిగాళ్ళు ఎంత అండి? రేపు అధికారంలోకి రాగానే ఒక్కొక్కడి తోలు తీస్తాము. అధికారం ఉన్నదని విర్రవీగితే మంచిగుండది. తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్నాము, మంచిగుండాలే, మంచి పరిపాలన ఉండాలని చూస్తున్నాము, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉండాలని
ఓపిక పడుతున్నాం. మా ఓపిక నశించింది అనుకోండి, ఒక్కొక్కడికి తాట తీస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి పావని గౌడ్ గారు. థ్యాంక్ యూ. మనతో పాటు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్కసారి అడుగుదాం. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. గజ్వెల్లో జరిగినటువంటి దాడి తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. ఫోటో తీసుకొని వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడి ఆఫీస్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రయత్నం అంటారా, అక్కడ పెట్టినటువంటిది, దాని తర్వాత జరిగినటువంటిది, అక్కడ ఉన్నటువంటి ధ్వంసం చేసిరు మొత్తము అనే దాన్ని కూడా చూస్తున్నాం మనం. మీరు అక్కడే ఉన్నట్టున్నారు, అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి చెప్తారా అండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అంటే నిన్న మొన్న ప్రజాపాలన పేరు మీద 99 డేస్ కింద వాళ్ళు ఊర్లలోకి పోతున్నారు. ఊర్లలో పోతే అక్కడ ప్రజలు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజాపాలనలో ప్రజలు ఎవరు కూడా పాల్గొనట్లేదు. ఏమన్నా వాళ్ళు వచ్చే ఆఫీసర్స్ ప్లస్ ఎవడన్నా ఉంటే కాంగ్రెస్ వాడు తప్ప ఇంకెవడు ఉండట్లేదు. దాన్ని మేమేమంటున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఇది ప్రజా పాలన అని చెప్తుండే రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో ప్రజాప్రతినిధుల యొక్క ఫోటో ఉండాలా వద్దా? ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే. మా కేసీఆర్ గారి ఫోటో లేకుండా ప్రజాపాలన నడవదు, మీ మీటింగ్ నడవయ్య అని చెప్పి గట్టి మేము వాయిస్ ఇచ్చినాం, వార్నింగ్ ఇచ్చినాం. అదే విధంగా దాదాపుగా ఈ 27 మాసాల కాలంలో గజ్వేల్లో సింగిల్ రూపాయి కూడా డెవలప్మెంట్ లేదు. మల్లన్న సాగర్ కింద కెనాల్స్ తవ్వాలి, కొండపోశమ్మ సాగర్ కింద కెనాల్స్ తవ్వాలి. పెండింగ్ వర్క్ల యొక్క డబ్బులన్నీ కూడా డ్రాయర్స్కి వెళ్ళిండ్రు, క్యాన్సిల్ చేసిండ్రు. కరెంట్ అంటే ఈ యాసంగి సీజన్, ఇది వేసవి కాలంలో పవర్ 12 అవర్స్ కంటే ఎక్కువ రావట్లేదు. మేము 24 అవర్స్ ఇవ్వాలనేది మన డిమాండ్. పక్క కాన్స్టిట్యున్సీ హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో 18 గంటల కరెంట్ ఇస్తున్నారు. మంత్రి గారికి ఒక కరెంటు, మా ఎమ్మెల్యే గారు అంటే మా గజ్వెల్లో ఒక తీరుగా కరెంటు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మేము సబ్ స్టేషన్లను ముందు ధర్నా చేస్తున్నాం. మేము కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోతున్నాం. దాన్ని జీర్ణించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలుగా మాదిరిగా వచ్చి, అంటే ఎవరు లేనప్పుడు మార్నింగ్ 9:30 10 గంటలు వచ్చేసి గేటు మీద పైనుంచి దుంకి డోర్ దగ్గర గ్లాసులు పగలు కొట్టి లోపలికి పోయి అది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేసింది. మేము కూడా వెంటనే రెస్పాండ్ అయినాం, పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చినాం. చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీరేమన్నా ఫోటో గీటో పెట్టాలంటే గవర్నమెంట్ సర్క్యులర్ ఇస్తే పెడుతుంది. ఇది ఎమ్మెల్యే రెసిడెన్షియల్ హౌస్, ఇదేమో ఆఫీస్ కాదు. ఈ రెసిడెన్షియల్ హౌస్ లో ఇష్టం వచ్చిన ఫోటోలు, మన ఇష్టం వచ్చిన ఫోటోలు పెట్టుకుంటాం, కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పినా. మేము చెప్పినా కూడా నిన్న సిద్దిపేటలో, ఇవాళ గజ్వేల్లో కావాల్సినటువంటి హంగామా చేసి పేపర్లలో ఫోటోల కోసం ఏదో దాడి చేసినామని ముఖ్యమంత్రి గారి యొక్క మన్ననలు పొందాలనో, ముఖ్యమంత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ కావాలనో, ఇక్కడ ఉన్నటువంటి చిల్లర మూట దాడి చేస్తే మేము మళ్ళీ తీవ్రంగా స్పందించినాం. ఈ సోమవారం రోజు, రేపు సండే కాబట్టి మండే నాడు గజ్వేల్ బంద్ కు పిలిపించినాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పినాం. అరెస్ట్ చేయకుంటే దాడికి ప్రతిదాడి ఉంటది, దానికి సీరియస్ గా ఉంటదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి, అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ అమలు అవ్వట్లేదు. వాళ్ళు అట్టర్లీ ఫ్లాప్ గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ ఈ ఫ్లాప్ గవర్నమెంట్ ని అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. అంటే ఈ గ్రామాలలో పోయినప్పుడు ప్రజలు నిలదీస్తారు కాబట్టి దాని నుంచి డైవర్షన్ చేయడానికి డైవర్స్ పాలిటిక్స్ కోసమే ఇట్లాంటి దాడులు చేస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే ప్రతాప్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు అంటే గోడల మీద ఫోటో ఉన్నంత మాత్రాన
సీఎంగా గుర్తిస్తారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆఫీస్లో ఆయన గోడ మీద సీఎం గారి ఫోటో లేదు కాబట్టి సీఎం కాకుండా పోతారా తెలంగాణకి? అంటే గోడల మీద ఫోటోలు ఉంటేనే గుర్తింపు ఉంటుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా ఎవరు గుర్తుపడతలేరమ్మా. కనీసం ఫోటోలు పెట్టుకుంటానన్నా గుర్తుపడతారని వాళ్ళ యొక్క ఆరాటమేమో. రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోవట్లే. ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేరు. వ్యాపారవేత్తలు లేరు, అట్ ది సేమ్ టైం రైతులు లేరు, ఎంప్లాయీస్ లేరు, మొత్తం టోటల్ గా అన్ఎంప్లాయీస్, ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చింది లేదు. వీళ్ళు ఎంతసేపు కరప్షన్ హైడ్రా పెట్టుకొని హైదరాబాద్ మీద కరప్షన్ చేసి మూసినది పెట్టుకొని డైలీ 27 మాసాల నుంచి చూస్తున్నాం. రోజు డైవర్షన్ పాలిటిక్స్. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. పార్లమెంట్ లో 8 మంది పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. ఒక్క రోజు కూడా తెలంగాణ కోసము, తెలంగాణ ప్రాజెక్టుల కోసం మాట్లాడినటువంటి దాఖలాలు వీళ్ళకి లేవు. అదే బీఆర్ఎస్ పార్టీ మొన్న మీరు చూసిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ లో సిఆర్ పాటిల్ గారు మాట్లాడినప్పుడు వెంటనే మన సురేష్ రెడ్డి గారు స్పందించి తీవ్రంగా సభా హక్కుల నోటీస్, సభా ఉల్లంఘన హక్కుల నోటీస్ ఇస్తాం జాగ్రత్త అని చెప్పి మనోడు హెచ్చరించిండు. ఏదైనా తెలంగాణకు కన్నతల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. మరి కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు అనుకుంటుండ్రు. కానీ ఇప్పుడు ఎవరు అనుకున్నా కూడా అవకాశం లేదు, ఆయనను దించే అవకాశం లేదు కాబట్టి నడుస్తుంది. రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినామా వన్ సైడ్ టీఆర్ఎస్ ఉంటది, బీఆర్ఎస్ ఉంటది. కేసీఆర్ యొక్క పాలనే శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ప్రతాప్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి అంటే, నిజంగానే కూడా గోడల మీద ఫోటోలు ఉన్నంత మాత్రంగానే సీఎంగా గుర్తిస్తారు, అట్లాంటి గుర్తింపు కావాలి అని కోరుకోవడము, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసమని కొంతమంది చేస్తున్న ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. కానీ తెలంగాణ సమాజం ఇట్లాంటి దాన్ని సహించదు అని చెప్తున్నారు. అట్లనే ఎల్లుండి బంద్కు కూడా పిలిపించినాము అని చెప్తున్నారు. ఇట్లాంటివి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మంచివి కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.